జై శ్రీరామ్. మన మనస్సులో కలిగే భావాలు, మనలో కలిగే కోరికలు ఈ రెండు కలిపేసి ఆ వజ్ర శరీరాన్ని, బంగారు శరీరాన్ని తొక్కి పెట్టేసినాయి. అవి ఎక్కడో అడుగున పడి ఉంటాయి. కానీ సద్గురువు వీటి పరిస్థితి ఎలా ఉంది అని చూస్తాడు. అవి బాగోలేకపోతే ఈయన రక్షించలేడు. సూక్ష్మ శరీరాన్ని బొత్తిగా మరీ నాశనం చేసుకున్నారనుకోండి, రక్షించడానికి ఏ అవకాశమూ లేదు. బాగా విపరీతంగా కోరికలు కలిగిన వారికి సూక్ష్మ శరీరము ఎప్పుడో నాశనం అయిపోయి ఒక పెద్ద జబ్బులకు రేవుగా ఉంటుంది. ఇహ అప్పుడు సద్గురువు రక్షించడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండే జీవుడిని రక్షించుకోవచ్చు. అసలు మొత్తం అంతా కాలిపోయింది అంటే ఇహ రక్షించుకోవడానికి ఏమీ లేదు. అలాగే మనోమయ శరీరం బాగున్నట్లయితే ఈ తెల్లటి కాంతి కనిపిస్తుంటుంది. అసలు ఒంట్లో ఎక్కడన్నా తెల్లని కాంతి అన్నది ఉన్నదా? ఉంటే దాన్ని పెంచవచ్చు. బంగారు కాంతి ఉందా? ఉంటే దాన్ని పెంచవచ్చు. బంగారు కాంతి పెరగాలంటే కామాన్ని నియమించుకోవాలి. సూర్యకాంతి లేదా వజ్రకాంతి పెరగాలంటే భావాలను నియమించుకోవాలి. ఈ రెంటిని మనం నియమించుకుంటే మనలో అవి బాగా పెంపొందుతాయి. అటుపైన ధర్మాన్ని, దైవాన్ని ఆశ్రయించాలి. అంతా మనమే దాచేసుకుందాం, మనమే ఉంచేసుకుందాం, ఇలాంటివి కుదరదు. వాడిచ్చాడు, వాడి పనికి వాడుతుండాలి. మనమే వాడి వాళ్ళం. ఈ భావన ఉన్న సీతాదేవి అక్కడ ఉన్నది. అంతేకాదు, ఆ పట్టణము ఇంతకు మునుపు కుబేరుడిది. అది కూడా దొంగలించేశాడు. కుబేరుడంటే సమస్త సృష్టిలోని విలువైన వస్తువులని కూడబెట్టే తత్వము. ఆ కూడబెట్టడంగానే ఈ శరీరంలోని పంచభూతాలను కూడబెట్టి, అటుపైన మనస్సుని కూడబెట్టి, అటుపైన దివ్య శక్తులను కూడబెట్టి, కొన్ని అసుర శక్తులను కూడబెట్టి, లోపల సమస్త లోకాలను కూడబెట్టి, లోకపాలకులను కూడబెట్టి, గ్రహాలను కూడబెట్టి, ఈ శరీరంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, శని బాగున్నాడా, ఎక్కడున్నాడు శని, కుజుడు బాగున్నాడా, చంద్రుడు బాగున్నాడా, అటుపైన బృహస్పతి ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, రవి ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా సద్గురువు చూసుకుంటాడు. వీడి గ్రహ సంపత్తి ఏమిటి, వీడి సూక్ష్మ శరీరం యొక్క స్థితి ఏమిటి, వీడి వజ్ర శరీరం స్థితి ఏమిటి, ఇహ మిగతా మట్టి కట్టడాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఇక్కడ లంకా పట్టణ ప్రాకారానికి అండలుగా ఉన్న ఇసుక తిన్నెలు జఘనాల వలెను, శుద్ధోదకాలు కట్టుకున్న చీరల వలె ఉన్నాయి. ఇసుక తిన్నెలు అంటే మన శరీరంలో కండలు తిరిగిన సొంపైన శరీరం ఉంటుంది మగవాడికి. ఆడవారికి సౌందర్యంతో కూడిన శరీరం ఉంటుంది. ఆ సౌందర్యాన్ని ఇసుక తిన్నెలతో పోల్చడం అనేది కవులకు బాగా అలవాటైన విషయము. అది కవితకు సంబంధించిన విషయము. లోపల మాంసం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, రక్త ప్రవాహం ఎలా ఉన్నది అని మనకు తెలియడానికి అగడ్తలలో ఉన్న శుద్ధోదకాలు, కట్టుకున్న చీర వలెను, శతఘ్నులు, శూలాలు, తల వెంట్రుకలతో పెట్టుకున్న కొప్పుల వలెను, ఎక్కడ రోమములుంటే అదృష్టమైన విషయము, ఎక్కడ రోమములుంటే దురదృష్టమైన శరీరము అనేది శారీరక సాముద్రికంలో తెలుస్తుంది. జై శ్రీరామ్.